హాయ్ అన్న అందరికీ, నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజేష్ మినీ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనం షాపింగ్కి విజయనగరం అయితే వెళ్ళబోతున్నాము. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని మిస్ అవ్వకుండా అందరూ చివరి వరకు చూడండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరు నుండి బాబాయ్ వాళ్ళు ఎప్పుడు వస్తారో అనేసి వెయిట్ అయితే చేస్తున్నాము. వాళ్ళు వచ్చాక వాళ్ళతోటి మనం కూడా బయలుదేరుతాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఆటో అయితే తీసుకొచ్చేసారు. మరి ఎవరెవరు వచ్చారో చూద్దాం. మా బాబాయ్ వాళ్ళంటే మరీ అంత పెద్ద పెద్ద వాళ్ళు కాదు, వాళ్ళు మా ఫ్రెండ్సే. వరుసకైతే బాబాయ్ అవుతారు. అలాగే ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే ముగ్గురు అయితే వచ్చారు. ఇక్కడ నుండి నేను, తమ్ముడు, మా చెల్లి, మా మరదలు అయితే బయలుదేరుతున్నాము. చలో విజయనగరం కలుద్దాం. గాయస్, మేమైతే విజయనగరం వచ్చేసాము షాపింగ్ కోసం. ఈ స్టోర్ కి అయితే వచ్చాము. మాక్సిమం యూత్ కుర్రాళ్ళకైతే ఈ స్టోర్ అయితే తెలిసే ఉంటది అనుకుంటున్నాను. ఈ స్టోర్ అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతుంటది, వెంకీ రాక్స్ ఫంకీ ఫ్యాషన్ అని. అదే విధంగా మేము కూడా ఇన్స్టాగ్రామ్ లోనే చూసి వచ్చాము, కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం అనేసి. ఫైనల్లీ స్టోర్ దగ్గరకు అయితే వచ్చేసాము. మరి మనకు బట్టలు దొరుకుతాయో లేదో చూద్దాము. స్టోర్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు ఈ రోజు. మేమైతే చాలా లేట్ గా వచ్చాము, అందుకనేసి బట్టలు అయితే ఎత్తేసి ఉంటారు అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళు. ఈ స్టోర్ లో అసలు ఖాళీ అయితే లేదు, మొత్తం నిండిపోయి ఉన్నారు. అందరు చూసుకుంటున్నారు బట్టలు ఎలా ఉన్నాయో అనేసి. మేము కూడా అలాగే వెతుక్కుంటున్నాము మా బట్టల కోసం. అయినా సరే మాకు సెట్ అయ్యే కనిపించట్లేదు. ఇక్కడైతే మా వాళ్ళు ఫ్యాంట్లు అయితే చూస్తున్నారు, సెట్ అవుద్దో లేదో అనేసి. అండ్ నేనైతే ఈ షర్ట్ తీసుకుందాం అనేసి ఈ షర్ట్ ని అయితే పట్టుకునే ఉన్నాను. ఈ షర్ట్ ని చూసిన వెంటనే నాకైతే అట్రాక్టివ్ గా అనిపించింది. మా వాళ్ళు అయితే కొన్ని జత బట్టలు తీసుకున్నారు, దానికైతే బిల్లింగ్ అయితే వేస్తున్నాము. ఈ స్టోర్ లో 3000 కి పైగా బిల్ చేస్తే ఇక్కడైతే ఒక క్రేజీ ఆఫర్ అయితే ఉంది. అదేంటో చెప్తా వినండి. అదేంటంటే 3000 కి పైగా బిల్ చేస్తే ఒక లక్కీ డ్రా టికెట్ అయితే ఇచ్చారు. దీని ప్రైస్ వర్త్ 1 lakh అనమాట. లైక్ ఇక్కడ ఎలాగంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 50,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 30,000, అలాగే థర్డ్ వచ్చిన వాళ్ళకి అయితే 20,000 అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా అక్కడ లక్కీ డ్రా టికెట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళి సొంతం చేసుకోండి మీ లక్కీ డ్రా టికెట్ ని. సో వీడియోలో చూసుకుంటే నేనైతే ఒక షర్ట్ పట్టుకొని ఉన్నాను కదా తీసుకుంటాననేసి. సేమ్ షర్టే మా తమ్ముడు తీసుకోవడం వల్ల నేనైతే ఆ షర్ట్ తీసుకోలేదు. ఇక్కడ మళ్ళీ మాకు కావాల్సింది దొరకలేదనేసి మళ్ళీ మేమైతే వేరే దగ్గరికి వెళ్తున్నాము. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో మాకైతే తెలీదు. కాకపోతే అక్కడ నుంచి ఏదైనా వేరే స్టోర్ కి వెళ్దాం అనేసి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆటో ఎక్కి రోడ్ సైడ్ అలా చూసుకుని వస్తుంటే జూడియో అయితే కనిపించింది. జూడియో దగ్గరికి అయితే వచ్చాము. మరి ఇప్పుడు జూడియో దగ్గర దొరుకుతాయో లేదో చూద్దాం. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మరి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో, అసలు కలెక్షన్స్ ఉంటాయో లేవో ఇక్కడ కూడా చూద్దాము. అక్కడైతే వెళ్ళం కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అందరు తీసేసుకొని ఉంటారు, అందుకనేసి మాకైతే దొరకలేదు. అందుకే ఇలాగా మళ్ళీ తిరుగుతున్నాం అనమాట, ఎక్కడైనా మంచివి దొరుకుతాయేమో అనేసి. మంచివి అంటే మరి మనకు సెట్ అయ్యే దొరకాలి కదా. మనకు సెట్ అయ్యేది దొరకకపోతే మనకి వేసుకోవాలనిపించదు. మనకి సెట్ అయ్యిందే దొరికితే వేసుకోవాలనిపిస్తుంది, అందుకనేసి వెళ్తున్నాము. చూడండి పైగా. సరే పద వెళ్దాం. పైకి వెళ్ళేసేస్తారా? సరే.
జూడియో మొత్తం వెతికాము, అయినా సరే మాకు సెట్ అయ్యే బట్టలు అక్కడైతే లేవు. అందుకని చెప్పి జూడియో ఎదురుగా కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి, అక్కడ వెళ్ళి ట్రై చేద్దామనేసి అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చాలా ఉంది. ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళక నాకైతే షర్ట్ ప్యాంట్ దొరికేసింది, అది పట్టుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. సో చాలా సేపు అయితే అయింది కదా అటు ఇటు తిరిగి, అందరికి ఆకలేసింది. సో అందుకని చెప్పి మేమైతే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఏం తినాలో అర్థం కాలేదు, అందుకని 100 రూపాయల బిర్యానీ అయితే ఉందంట. అందరూ 100 రూపాయల బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, అందరికి ఇప్పుడు వస్తాయి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అన్నయ్య అయితే తెచ్చేసి ఇస్తున్నారు. జూడియోలో బట్టలు తీసుకుందామని వెళ్ళాం కదా, అక్కడైతే మాకు అయ్యే సైజెస్ అయితే లేవు, అలాగే మాకన్నా పెద్దవి అయితే ఉన్నాయి. ప్యాంట్లు కూడా చిన్న చిన్నవి అయితే లేవు, 36, 34 ఆ సైజులోనే ఉన్నాయి. అక్కడ ఎంత చూసినా మాకైతే దొరకలేదు. సో ముందుగా ఇప్పుడైతే ఈ 100 రూపాయల బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మరి మన ఏసుకోటలో అయితే 100 రూపాయల బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది, మరి ఇక్కడ ఆ టేస్ట్ ఉంటుందో లేదో తినేసి మీకు అయితే చెప్తాను. అండ్ ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ గ్రేవీలు అయితే చారు లాగా ఉంది. చారు లాగా అంటే అది గ్రేవీ లానే లేదు, మామూలు నార్మల్ చారు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. మాకైతే నచ్చలేదు, అందుకని అది ఏం కలపకుండా నార్మల్ గానే తినేసాము. గ్రేవీ ఏం కలపకుండా నార్మల్ గానే తింటున్నా సరే బిర్యానీ అయితే బాగుంది, కాకపోతే గ్రేవీ ఉంటే బాగుండేది అనుకున్నాము. ఓవరాల్ గా బిర్యానీ అయితే బాగుంది. తినడం అయిపోయిన తర్వాత ఇంకో బట్టల స్టోర్ కి అయితే వచ్చాము, మా ఫ్రెండ్ కి బట్టలు తీయడానికి అనేసి. ఈటి బ్రో బట్టల కోసం అంతలా తిరుగుతున్నారు అనుకుంటున్నారా? మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర అయితే నచ్చుతుంది. ఒక్కొక్క దగ్గర షర్ట్ పొడవుగా ఉండొచ్చు, అలాగే పొట్టిగా అయితే ఉండొచ్చు, కరెక్ట్ గా అయితే ఎక్కడ కూడా సరిగ్గా ఉండదు. సో అందుకని చెప్పి మళ్ళీ తిరుగుతున్నాము. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే శుక్రవారం కూడా బజ్జీలు బొండలు తీయడానికి కడాయి అయితే చిన్నదైపోయింది, పెద్దది తీసుకురామని మా నాన్న వాళ్ళు అయితే చెప్పారు. సో అందుకనేసి అక్కడికి వెళ్తున్నాము. అది ఎక్కడ దొరుకుతుంది అనేసి అడిగేసి, ఆ కడాయి ఎక్కడ దొరుకుతుంది అనేసి కొంతమందిని అయితే అడిగితే అది గంట స్తంభం దగ్గర అయితే దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి ఉంటది అనేసి అన్నారు. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు గంట స్తంభం దగ్గరికి అయితే మేము వచ్చేసాము. పిల్లని లెఫ్ట్ సైడ్ రా, ఇక్కడ ఉంటాయా? అలా వెతుక్కుంటూ ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే చిన్న కడాయిలు అయితే ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి అనేసి అన్నారు. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ చిన్నవి అయితే ఉన్నాయి, పెద్దవి కావాలంటే గుడౌన్స్ దగ్గర ఉన్నాయి, ఒకసారి వెళ్ళేసి వద్దాం రా అంటే నేను ఆ అన్నయ్య అయితే కలిసి వెళ్తున్నాము గుడౌన్స్ దగ్గర. ఈ మధ్య కాలంలో ఈ గంట స్తంభాన్ని చూస్తుంటే నాకు ఒక సాంగ్ అయితే గుర్తుకొస్తుంది, అదేంటో అందరికి తెలిసే ఉంటది అనుకుంటున్నాను, చికిరి చికిరి అనేసి. ఆ గంట స్తంభాన్ని చూసిన వెంటనే నాకైతే ఆ చికిరి చికిరి సాంగ్ అయితే గుర్తుకొచ్చింది. వాళ్ళ గుడౌన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము పెద్ద కడాయి తీసుకోవడానికని. ఇక్కడ అంకుల్ గారు అయితే చూపెడుతున్నారు, మీకు ఏది కావాలో అది తీసుకోండి అని చెప్పి. అలాగే ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా పెద్ద కడాయి, ఇదైతే మేము తీసుకున్నాము. ఇది ఎంత అవుతుందో మీకు చెప్తాను. ఆ పెద్ద దాన్ని పట్టుకొని మళ్ళీ మేమైతే వాళ్ళ షాప్ కి రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అయితే ఒక ప్రైస్ చెప్పారు, అదైతే 6,000. 6,000 కన్నా తగ్గదా అంటే ఒక 1,000 రూపాయలు తగ్గించి 5,000కి అయితే మాకు ఇచ్చారు. సో గైస్ చూసారు కదా, ఇదైతే ఈరోజు మా యొక్క షాపింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.